ఎస్ పుష్పకు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 ప్రీమియం షోకు జనసేన శ్రేణులు అల్టిమేట్ జారీ చేశారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని శ్రీకృష్ణ థియేటర్లో అన్ని షోలకు అడ్డుకుంటామని హెచ్చరించారు. అల్లు అర్జున్ తీరుపై జనసేన నేతల చలమశెట్టి రమేష్ నిప్పులు చెరిగారు. మెగా ఫ్యామిలీలో ఉండి అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడంపై కన్నెర్ర చేశారు. ఎలాగైనా అల్లు అర్జున్ అహంకారం దెబ్బతినేలా కీలక వ్యాఖ్యలు చేశారు చలమశెట్టి రమేష్. అయితే ఇక థియేటర్ యాజమాన్యం సినిమా రన్ చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఇకపై అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాదని అల్లు ఫ్యామిలీ అని చెప్పుకుంటే టచ్ చేయమన్నారు జనసేన శ్రేణులు. ఎస్ పుష్ప 2 ప్రీమియం షోకు జనసేన శ్రేణులు అల్టిమేట్ జారీ చేశారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని శ్రీకృష్ణ థియేటర్లో అన్ని షోలు అడ్డుకుంటామని హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, మూవీ రిలీజ్ అయ్యే ముందు సరిగ్గా ఒక్కరోజు ముందు ఒక పెద్ద ట్విస్ట్ చూస్తున్నాము. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏంటి? కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న కృష్ణా థియేటర్ లో జనసేన నేతలు ఆ థియేటర్ యాజమాన్యానికి హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. పుష్ప 2 వరల్డ్ వైడ్ గా కూడా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఆ సినిమాని ఆ థియేటర్ లో కనుక విడుదల చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాము, కాబట్టి ఆ సినిమాని విడుదల చేయడానికి వీల్లేదు. గతం నుంచి కూడా ఏదైతే అంటే ఒక మెగా ఫ్యామిలీ అండతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు అర్జున్ ప్రస్తుతము ఆ మెగా ఫ్యామిలీని విమర్శించే స్థాయిలోకి వెళ్తాం, అదేవిధంగా కనీసం లెక్క కూడా చేయని స్థితిలోకి అల్లు అర్జున్ వెళ్తాం, దాన్ని తీవ్రంగా జన సైనికులు ఖండిస్తున్న పరిస్థితి. ఇటు బాబులపాడు మండలం హనుమాన్ జంక్షన్ శ్రీకృష్ణ థియేటర్ దగ్గర ప్రీమియర్ షోని అడ్డుకుని తీరుతామంటూ కూడా ఆ థియేటర్ యాజమాన్యానికి అయితే హెచ్చరికలు జారీ చేశారు. మెగా ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని సినీ రంగంలోకి వచ్చిన అల్లు అర్జున్ ఈ రకంగా మెగా ఫ్యామిలీకి చెందిన వాడిని అని చెప్పలేని స్థితిలో అల్లు అర్జున్ ఉన్నాడంటే ఖచ్చితంగా అలాంటి సినిమాల్ని మెగా ఫ్యామిలీకి సంబంధించి మెగా అభిమానులు ఎవరు కూడా చూడము, కాబట్టి అల్లు అర్జున్ మెగా ఫ్యాన్స్ అంతా కూడా అండగా లేరు ఈ నేపథ్యంలో అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరఫున సపోర్ట్ చేస్తూ మెగా ఫ్యామిలీలో ఉండి అల్లు అర్జున్ వైసీపీ నేతకి ప్రచారం చేసిన నేపథ్యంలో అల్లు అర్జున్ అహంకారం పెంచడానికి ఈ రోజు శ్రీకృష్ణ థియేటర్ లో రేపటి నుంచి సినిమాని ఆడకుండా అడ్డుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఈ అభిమానులకు సంబంధించి ఇప్పటికే అటు సినిమాని రన్ చేయాల్సి వస్తే దానికి సంబంధించి థియేటర్ పైన దాడి చేయడానికి కూడా వెనకాడబోము, కాబట్టి ఖచ్చితంగా ఆ థియేటర్ లో సినిమా అనేది రన్ చేయకూడదంటూ కూడా మెగా అభిమానులు జనసేన నేతలు కార్యకర్తలు కూడా ఆ థియేటర్ యాజమాన్యానికి హెచ్చరిక అయితే జారీ చేసిన పరిస్థితి కృష్ణా జిల్లాలో ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి. మేము ఆపమని చెప్పినప్పుడు ఆపలేదనుకో రేపటి నుంచి పరిణామాలు పోలీస్ బందోబస్తు పెట్టుకుంటా మోతేపిస్తారో అదే ఉంటుంది. పుష్ప 2 ప్రీమియం షోకు జనసేన శ్రేణులు అల్టిమేటం జారీ చేశారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని శ్రీకృష్ణ థియేటర్లో అన్ని షోలు అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే అల్లు అర్జున్ తీరుపై జనసేన నేత చలమశెట్టి రమేష్ నిప్పులు చెరిగారు. మెగా ఫ్యామిలీలో ఉండి అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడంపై కన్నెర్ర చేశారు. ఎలా అయినా అల్లు అర్జున్ అహంకారం దించుతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక థియేటర్ యాజమాన్యం సినిమా రన్ చేయాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇకపై అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాదని అల్లు ఫ్యామిలీ అని చెప్పుకుంటేనే టచ్ చేయమన్నారు జనసేన శ్రేణులు. అందరం కూడా మేము ఒక తక్షణ కర్తవ్యం ఒకటి పెట్టుకున్నాం. అల్లు అర్జున్ ఈ రాష్ట్రంలో మెగా ఫ్యామిలీ అని చెప్పి మెగా కాంపౌండ్లో అతను ప్రయాణం చేస్తూ అభివృద్ధి చెంది నేను మెగా ఫ్యామిలీ మెగా కాంపౌండ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లు అర్జున్కి
మెగా అభిమానులందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉండడం జరిగింది. కానీ ఆయన కొంచెం ఒళ్ళు బలిసి లేకపోతే కొవ్వెక్కువయ్యి లేకపోతే అతని యొక్క అహంకారంతో అతని అహంకారంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా ప్రాణాలు పణంగా పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం దేశ ప్రజల కోసం ఆయన ప్రాణాలు కూడా పణంగా పెట్టి పోరాటం సాగిస్తున్నాడు. అహర్నిశలో కష్టపడేది ప్రతి ఒక్కళ్ళం చూస్తున్నాం. అర్జున్ నీకు కనబడతలేదా? ఏ అంత మదం ఎక్కిపోయిందా? ఆయన నిజాయితీగా చేస్తున్నారా ఆ ఫ్యామిలీ? లేకపోతే ఈ రాష్ట్రం కోసం ఎంత నిజాయితీగా వాళ్ళ ప్రాణాలు పణంగా పెడుతున్నారు? వాళ్ళ డబ్బుగా గానీ ఆర్థికంగా గానీ ఏదైనా సరే వాళ్ళ ప్రతి ఒక్క దానిలోని సేవా కార్యక్రమాల్లో కానించి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ఆదుకుంటూ అమాయకుల్ని అభాగ్యుల్ని అన్ని రకాలుగాను ఎన్నో రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగాను ఆదుకుంటున్నటువంటి కుటుంబానికి మీరు నిజంగా చేసిన ద్రోహం మొన్న జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ కి పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి యొక్క పద్ధతులు నచ్చక వాళ్ళని ఎదుర్కోవడానికి ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తిరిగితే వైఎస్ఆర్ కి సపోర్ట్ చేస్తావా? మెగా కాంపౌండ్ లో ఉండి నీకు తగిన శాస్త్ర చెప్తాం. రైట్, అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప 2 ప్రీమియం షోకు జనసేన శ్రేణులు అల్టిమేటం జారీ చేయడం మనం చూస్తున్నాం. గన్నవరం నియోజకవర్గం బాపులపాడులోని శ్రీకృష్ణ థియేటర్లో అన్ని షోలను అడ్డుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. అయితే అల్లు అర్జున్ తీరుపై జనసేన నేత చలమశెట్టి రమేష్ నిప్పులు చెరిగారు. మెగా ఫ్యామిలీలో ఉండి అల్లు అర్జున్ వైసీపీకి సపోర్ట్ చేయడం ఏంటి అని కన్నేర చేశారు. ఎలా అయినా అల్లు అర్జున్ అహంకారం దించుతామంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక థియేటర్ యాజమాన్యం సినిమా రన్ చేస్తే గనక కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికీ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇకపై అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కాదని అల్లు అర్జున్ ఫ్యామిలీ అని చెప్పుకుంటేనే టచ్ చేయమని జనసేన శ్రేణులు చెప్తున్నారు. రైట్, ఇక